హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ ఇల్లు వంటిల్లు. ఈరోజు మన వీడియోలో బఠానీ చాట్ ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను. సాయంత్రం బయటికి వెళ్ళినప్పుడు పెద్దవాళ్ళైనా పిల్లలైనా చాలా ఇష్టంగా తినేది పానీపూరి లేదంటే చాట్. అంత ఇష్టంగా తినే చాట్ ఇంట్లోనే ఈజీగా టేస్ట్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఈ చాట్కి సూపర్ మార్కెట్లో దొరికే పచ్చి బఠానీ తీసుకోవాలి. ఇక్కడ నేను గ్రీన్ కలర్ బఠానీ తీసుకున్నాను. ఒకవేళ మీకు ఇష్టమైతే వైట్ కలర్ బఠానీ అయినా తీసుకోవచ్చు ఈ చాట్కి. ఈ బఠానీని 2 సార్లు శుభ్రంగా కడిగి వాటర్ పోసుకొని 8 గంటల వరకు నానబెట్టుకోవాలి. 8 గంటల తర్వాత బఠానీ అనేది మనకి కొద్దిగా మెత్తబడతాయి. ఇప్పుడు ఈ బఠానీలో ఉన్న వాటర్ అంతా పక్కకి ఉంచుకోవాలి. ఇక్కడ నేను 1/2 కేజీ బఠానీ తీసుకున్నాను. ఇప్పుడు ఈ బఠానీలు మనం కుక్కర్లోకి వేసుకోవాలి. 1/2 కేజీ బఠానీకి 1/2 లీటర్ వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత 1/2 కేజీ బఠానీకి 1/2 కేజీ బంగాళదుంపలు తీసుకోవాలి. బంగాళదుంపల్ని శుభ్రంగా కడిగి పైన చెక్కు తీసుకుని సగానికి కట్ చేసుకుని బఠానీలోకి వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ కల్లుప్పు, 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకుని అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని 5 నుంచి 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక అరకట్ట వరకు కొత్తిమీర, కొద్దిగా పుదీనా, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, 2 పచ్చిమిర్చి, అరచెక్క నిమ్మరసాన్ని కూడా వేసుకోవాలి. 2 స్పూన్లు వేయించిన శనగపప్పు, 1/2 స్పూన్ కల్లుప్పు, 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న గ్రీన్ చట్నీని పక్కన పెట్టుకోవాలి. 6 విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా ఉడికించుకున్న బఠానీల నుంచి బంగాళదుంప ముక్కల్ని మనం వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. బఠానీలు మనకి ఇలా మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న బంగాళదుంప ముక్కలను కూడా మెత్తగా మెదుపుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఇలా చూపించిన విధంగా మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద వెడల్పాటి కడాయి పెట్టుకోవాలి. 1/2 కప్పు దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఇది కొద్దిగా ఎరుపు రంగు వచ్చే వరకు వేయించుకొని మనం ఉడికించుకున్న పచ్చి బఠానీని కూడా వాటర్తో సహా వేసుకోవాలి. ఇప్పుడు మనం ఎదుపుకున్న బంగాళదుంప ముక్కలను కూడా వేసుకోవాలి. బంగాళదుంప ముక్కలు వేసిన తర్వాత అంతా ఒకసారి కలుపుకోవాలి. అంతా కలిపిన తర్వాత 2 నుంచి 3 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఉడుకుతున్నప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. 1/2 స్పూన్ బ్లాక్ సాల్ట్, 1/2 స్పూన్ కారం, 2 స్పూన్లు చింతపండు గుజ్జు వేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలి. అంతా కలిపిన తర్వాత 2 నిమిషాలు ఉడికించుకోవాలి. 1 స్పూన్ చాట్ మసాలా కూడా వేసుకుని అంతా ఒకసారి కలపాలి. ఇలా కలుపుతూ మరొక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు మనం తయారు చేసుకున్న గ్రీన్ చట్నీని 4 నుంచి 5 స్పూన్ల వరకు వేసుకోవాలి. ఈ చట్నీ వేసినాక అంతా ఒకసారి కలుపుకోవాలి. అంతా కలుపుకున్న తర్వాత టేస్ట్ ఒకసారి చూసుకోవాలి. ఒకవేళ సాల్ట్ కానీ సరిపోకపోతే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని అంతా ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా అంటే చాలా టేస్ట్గా ఉండి బఠానీ చాట్ అయితే రెడీ అయిపోయింది. ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లలు ఎంతో ఇష్టంగా తినే చాట్ మనం మరింత ఇష్టంగా ఇంట్లోనే చేసి పెడితే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా తయారు చేసుకున్న చాట్ని మనం వేరే బౌల్లోకి తీసుకోవాలి. వేరే బౌల్లోకి తీసుకున్న తర్వాత పైన సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి.
సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకున్న తర్వాత పైన మనం తయారు చేసుకున్న 1 స్పూన్ గ్రీన్ చట్నీని కూడా వేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఇక లాస్ట్లో కార్న్‌ఫ్లేక్స్ కానీ సన్న కారపూస కానీ వేసుకోవాలి. అంతేనండి, ఈజీగా మన ఇంట్లోనే ఎంతో టేస్టీగా ఉండే చాట్ ఇలా చేసుకోవచ్చు. నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.